ఎవరైతే మై ఫర్ ఎవర్ లివింగ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మెయిన్ గా చేస్తున్న ఈ వీడియో. సో ఒకసారి క్లియర్ గా అయితే చూడండి. మై ఫర్ ఎవర్ లివింగ్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. దానికోసం మీకు వారం రోజులు అంటే రెండు వారాలు అని చెప్పి క్లాసెస్ పెట్టి మీ మైండ్ తింటారు. సో మీకేంటంటే డైరెక్ట్ గా ఇంకా మనకు డబ్బులు వచ్చేస్తాయి, కోటేశ్వర్లు అయిపోదాం అనుకుంటారు అనమాట. సో దీంట్లో ఏముంటుంది, మెయిన్ గా చెప్పాలంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ప్రొడక్ట్స్ అమ్ముడు పోగా మీ చేత కొనేస్తుంది అనమాట, కొనేలా చేస్తుంది. మీకు అది అర్థం కావట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్టార్టింగ్ లో 1600 పెట్టి మీరు ప్రొడక్ట్స్ కొంటారు, అవి ఇంటికి వస్తాయి. తర్వాత QCC కోసం చెప్పి 25,000 పెట్టి ప్రొడక్ట్స్ కొంటారు, అవి ఇంటికి వస్తాయి. తర్వాత మీరు జాయిన్ చేస్తారు కొంతమందిని, వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళు కొంటారు, వాళ్ళ కింద నుంచి వచ్చే కమిషన్ మీకు శాలరీగా ఇస్తారు. సరే ఒక 3 నెలలు 4 నెలలు శాలరీ వచ్చింది అనుకుందాం. ఆ శాలరీతో మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ 25cc కావాలంటే 60,000 పెట్టి ప్రొడక్ట్స్ కొనాలి. ఆ తర్వాత మళ్ళీ 75cc కావాలంటే 2 లక్షలు పెట్టి 2 లక్షలు పెట్టి ప్రొడక్ట్స్ కొనాలి. మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ కొనటమే కానీ మీకు ఏమి ఉపయోగం లేదు. మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళైనా సరే ప్రొడక్ట్స్ కొనాల్సిందే. సో మై ఫర్ ఎవర్ లివింగ్ గురించి తాపత్రయపడుతున్నారు వాళ్ళకైతే ఒకసారి వీడియో షేర్ చేయండి. అండ్ మై ఫర్ ఎవర్ లివింగ్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే నేను ఫుల్ లెంత్ వీడియో అయితే ఒకటి చేసి పెట్టాను, అదైతే మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి.